నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు, ఇరాన్పై ఏ క్షణమైన దాడికి అమెరికా సన్నాహాలు. అంబటి విడుదల, వైసీపీ హడావుడి, బల ప్రదర్శనల ర్యాలీ. రఫేల్ ఫైటర్లలో భారత్ వాటా పెంచాలి, ఫ్రాన్స్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 50కి పైగా యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని తన వైమానిక నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 50కి పైగా F-16, F-22, F-35 యుద్ధ విమానాలను మోహరించినట్లు అమెరికా ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్ మీడియా వెల్లడించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్నట్లు స్వతంత్ర విమాన ట్రాకింగ్ డేటా సూచించింది. ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసు సహా పలు నేరారోపణలపై రిమాండ్లో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబు బుధవారం బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్ద అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సంతోషం, జైలుకు వెళ్లేటప్పుడు సంతోషం, తిరిగి వస్తున్నప్పుడు సంతోషమే, మళ్ళీ వస్తానని చెప్పే వచ్చాను అని ఆయన తెలిపారు. అసభ్యంగా తిడితే దాడులు చేయరా అంటూ కొందరు వ్యాఖ్యానించారని, వారికి రేపు గుంటూరు వెళ్ళాక సమాధానమిస్తామని అన్నారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, ఏమైంది అని వ్యాఖ్యానించారు. రఫేల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 50% వరకు భారత్లో తయారైన వెడి భాగాలను వినియోగించాలని ఫ్రాన్స్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జరిగిన భారత్ ఫ్రాన్స్ 6వ వార్షిక రక్షణ సదస్సులో ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ ఓట్రిన్తో 114 రఫేల్ ఫైటర్లు కొనుగోలు ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా రఫేల్ ఫైటర్ల ఇంజన్లు, వాటి పునరుద్ధరణ భారత్లోనే జరగాలని, అది మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలకు తోడ్పడుతుందని రాజ్నాథ్ కోరినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలుకు సంబంధించి ఇంకా ఒప్పందం ఏదీ జరగలేదు. మరోవైపు ముంబైలో మోదీతో భేటీ అనంతరం మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ రఫేల్ ఫైటర్ల నుంచి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారం పెంచుకుంటున్నాము అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి మరికొన్ని స్కార్పిన్ తరహాకు చెందినటువంటి జలాంతర్గాములను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రపంచ సృజనాత్మక రంగంలో భారత్ ప్రభావం పెరుగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరం కార్యక్రమంలో ప్రశంసించారు. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మార్కాపురం వచ్చిన ఆయన కలెక్టరేట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులను త్వరగా పూర్తి చేస్తే పరిపాలన అంతా కలెక్టరేట్ నుంచి నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రత్యేకంగా పరిశీలించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టీపు ఎన్ని ఇస్తారు మీరు? 30. మార్కాపురం సబ్ కలెక్టరేట్ ఎదురుగా రిటైర్డ్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ జై జవాన్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధరణ చేపట్టారు. నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సొసైటీ అధ్యక్షులు చిన్నయ్య, యూనియన్ అధ్యక్షుడు హరినారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంటి స్థలం కేటాయించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉంది ఈ త్యాగము పట్టుదలతో పోరాడుతుందని చెప్పేసి పేరు ఉంది. ఎందుకంటే నేను మా కుటుంబం చూశాను. పాకిస్తాన్ ఆ విధంగా త్యాగం చేసే వాళ్ళకు ఒక 3 సెంట్లు స్థలం ఇవ్వడానికి మీరు ఎందుకు నిరాకరిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19, 20, 21 తేదీలలో ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సి రూపశిల్పి
గొలుగురి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సీలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాడి నాగమోహన్ రెడ్డి, గొలుగురి వెంకటరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలోని సిఆర్సీ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటికల పోటీలు నిర్వహిస్తూ కళలను ప్రోత్సహిస్తున్నాం. నాటికలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉగాదికి సిఆర్సీలో రాష్ట్ర స్థాయిలో నాటికల పోటీలు నిర్వహిస్తూ నాటికల రంగంలో ఉత్సాహాన్ని నింపుతున్నాం. ఈ ఏడాది జరగబోయే పోటీలు సిల్వర్ జూబ్లీ పోటీలు అయినందున మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిఆర్సీ కాటన్ కళా పరిషత్ గౌరవాధ్యక్షులుగా ఉన్న సినీ నటులు తనికెళ్ల భరణి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. నాటికల పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 75,000 రూపాయలు, మూడవ బహుమతిగా 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రదర్శించిన ప్రతి నాటికకు 25,000 పారితోషికంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ నాటికల పోటీలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు పాల్గొని 3 రోజుల పాటు 8 నాటికలను ప్రదర్శించనున్నారు. వారి అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవీకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3 ప్రదర్శించడం జరుగుతుంది. 23 అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటిక, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చెక్కిన వేలు, అలాగే చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3 ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సీ వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 1 లక్ష రూపాయలు, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్ గారిని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్న చెప్పి, అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడున్న తరం అంటే గత 25 ఏళ్ళ బట్టి కూడా ప్రతిసారి మంత్రిగా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి సలహాదారుగా ఉండి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సీ బాడీ అందరం కూడా బాగా చేయాలి, సెలవు చూపించి అందరికీ కొత్త అతిథులను కూడా పెద్ద వాళ్ళని పిలవాలి, అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళ లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు, కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సీ ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా, ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 19 ముందు 4 రోజులు 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని, అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు, వాహన చోదకులకు ఇకపై ప్రయాణం సుఖమయం కానుంది. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో జీపాలెం నుండి స్వర్ణముఖి వరకు నూతన బైపాస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తుల గిరినాయుడు ప్రాజెక్టు వివరాలను, ప్రయోజనాలను భక్తులకు వివరించారు. డ్రైవర్లకు, భక్తులకు ఊరట
ఇక పాపనాయుడుపేట గ్రామంలోని వీధులు అత్యంత ఇరుకుగా ఉండటం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది. దీనివల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, ముఖ్యంగా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బత్తుల గిరినాయుడు మాట్లాడుతూ పాపనాయుడుపేటలో లోపలికి వాహనాలు వెళ్లకుండా జీపాలెం మధ్య బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల వాహన రద్దీ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు డ్రైవర్లు ఎటువంటి ఇరుకు సందుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా సులువుగా మరియు వేగంగా ఆలయానికి చేరుకోవచ్చు. ఆదేశాలతో ఇది శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని ఎంతో వైభవంగా మన మండలంలోనే దీన్ని ఎమ్మెల్యే గారు ఎంతో టెంపుల్ రోడ్ కాబట్టి దీన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో డబుల్ రోడ్ వేయించడం కూడా జరుగుతూ ఉంది. ముందు సింగిల్ రోడ్డే ఉంటే ఇది సింగిల్ రోడ్ ఉంటే ట్రాఫిక్ మరీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ డబుల్ రోడ్ శాంక్షన్ చేయడం ఉంది. దీన్ని ఇదే విధంగా పాపనాయుడుపేట నుంచి జీపాలెం నుంచి పాపనాయుడుపేట అవుటర్ వరకు ఈ 1 కిలోమీటర్ రోడ్డు జరగనుంది. అదేవిధంగా గుడిమల్లంలో కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్నటువంటి విలేజ్లో కూడా రథం తిరగాలన్నా కూడా గుడికి చాలా ఇబ్బంది అని ఆలోచించి దాన్ని కూడా 5 మీటర్లు ఉన్న రోడ్ని 9 మీటర్లు చేశాము. ఇప్పుడు కూడా అది సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. సిమెంట్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయి మన శివరాత్రికి సిమెంట్ రోడ్ కంప్లీట్ అయ్యి భక్తులు కూడా ఎంతో ఆనందంగా ఆ రోడ్లో ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా బాగా జరిగింది. మన శివరాత్రి కూడా ఈ బైపాస్ను కూడా మేము ఉపయోగించిన దానివల్ల పాపనాయుడుపేటలో కూడా ట్రాఫిక్ లేకుండా ఎవరు ఏ భక్తులకి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. ఇక్కడ పిఐయు ఇంజనీర్లు కూడా దీని నుండి పర్యవేక్షిస్తూ తొందరలోనే తార్ రోడ్డు కొంచెం శివరాత్రికి వేయాలనుకున్నాం, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది. ఇది తొందరలోనే ఒక వారం 10 రోజుల్లోనే కూడా సిమెంట్ తార్ రోడ్డు వేయడం జరుగుతుంది కాబట్టి తెలియజేస్తూ భక్తులకు కూడా మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. పాపనాయుడుపేటలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు కూడా భక్తులు పాపనాయుడుపేటలో కొంచెం ఇబ్బందులు ఉండేది, ఆ ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు భక్తులు కానీ ట్రావెల్స్ యాత్రికులు కూడా ఈ రోడ్డు మార్గం రావచ్చు. ముఖ్యంగా ట్రావెల్స్ వారు మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్టు జిల్లా కలెక్టర్ పి రాజబాబు వెల్లడించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్ కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభ ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన క్యాన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, చెట్లు సీఎం క్యాన్వాయ్కి అడ్డంకి లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ అబ్దుల్ అలీ, అలాగే పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి టనల్ ఏరియా, అదేవిధంగా ఫీడర్ కెనాల్ వర్క్స్ ప్రారంభించిన ఏరియాను కూడా చూడటం జరిగింది. దీని నేపథ్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 25ని వెలుగొండ ప్రాజెక్టు చూడటం, అదేవిధంగా ఈ ఫీడర్ కెనాల్ వర్క్స్ కూడా ప్రారంభిస్తారు. సో దాంట్లో భాగంగానే నేను జిల్లా యంత్రాంగం తరఫున నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడటం జరిగింది. సో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడనే విషయాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు నేను కూడా వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు, ఏ ప్లేస్ చూస్తారు అనేది 21st కల్లా నిర్ణయించడం జరుగుతుంది. సార్ 24 25 సార్ వచ్చేది 25వ తారీఖుని మనకు వచ్చి ఆల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ శోభా గార్డెన్లో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులతో ఆల్వాల్ పోలీస్ వారు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్వాల్ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందుకు ముస్లిం సోదరులతో ఈ పీస్ కమిటీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పోలీసుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తెలపాలని కోరారు. ఈ సందర్భంగా సయ్యద్ మోసిన్ మాట్లాడుతూ మసీదుల దగ్గర నీటి సదుపాయం, శానిటైజేషన్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్, ముస్లిం సోదరులు సయ్యద్ మోసిన్, రజాక్, రెహ్మత్ ఖాన్, ఉమర్, ఫయాజ్, ఆరిఫ్, మురద్, ఖలీల్, తాజ్, అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా లైసెన్స్ లేని కూడా ఇంకోటి
ఎందుకంటే పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు యాక్సిడెంట్ అయిపోయి ఏదో కాల్చేతులు విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం ఎవరికి? మనకే కదండి, ఆపోజిట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దయచేసి హెల్మెట్ కూడా పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి. ప్రేయర్స్ జరిగేటప్పుడు కూడా మన ఉమర్ భాయ్ చెప్పినట్లు ఒక 2-3 వాలంటీర్లు పెట్టండి. నేను మొన్న కూడా ఇది మన జగనేట్ రాత్రి రోజు చూశాను మన బడా మసీద్ దగ్గర. అంటే ముందు ఉండదు, మన వల్ల ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకూడదు, అది అనేది మన కాన్సెప్ట్ తీసుకోవాలి. సో అదొకసారి మనం ఉంటాము, మన మిత్రులు కూడా వాలంటీర్స్ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ పెడితే అట్లెందుకు మా వెహికల్ రాకుండా మొత్తం గీతలు పడ్డాయి. మన పోలీస్ వెహికల్ పెద్ద एक पीसफुल कमेटी मीटिंग लगाए जो रमज़ान कब से स्टार्ट हो रहा उसके बारे में हम उनके लिए सबसे पहले उनको शुक्रिया अदा करते और हम क्या बोले मीटिंग में हमारे क्या क्या प्रॉब्लम है साहब बोले हम बोले वाटर का प्रॉब्लम बोले, करंट का बोले, स्ट्रीट लाइट का बोले और सैनिटेशन का बोले और नमाज के टाइम पे थोड़ा ट्रैफिक का मसला है वहाँ पूरे सारे मस्जिद के सदर साहब भाई लोग मेरे पूरे बोले तो हमारे को हामी भी दिए नमाज के टाइम पे जो भी प्रॉब्लम नहीं हुआ। और हमारे हस्बैंड के उमर साहब भी बोले कि 4:30 से इफ्तार तक थोड़ा प्रॉब्लम होता वहाँ पे 2 जवान के लिए अरेंजमेंट करो बोले तो उसके लिए भी हाँ बोले। हम इसके लिए पूरे मस्जिद के सदर से हम पूरे मेरे मुसलमान भाइयों की तरफ से हमारे अलवाल सीए साहब को हम शुक्रिया अदा करते और बहुत జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కమలాకార్ క్రాస్ రోడ్డు మూలమలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గణపురం గ్రామానికి చెందిన రెబ్బా శ్రీకాంత్, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకొని జాతరలో భాగంగా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీక్షించారు. ఐఆర్ఏ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పోషం నర్సిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, జాతర నిర్వాహకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీటికి సంబంధించినటువంటి కాలువ పనులు పూర్తి చేయాలని అన్నారు. లిఫ్టుకు సంబంధించినటువంటి పనులు ఎక్కడైనా పెండింగ్ ఉంటే అధికారులు కోఆర్డినేట్ చేసుకుని పనులు పూర్తి చేయాలని వారు తెలియజేశారు. దాన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టాం. రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ దొండపాడు నుంచి కోదాడు మండలంలో గణపారం వరకు 14,000 ఎకరాలకి ఆ యొక్క లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే పాలకీడు మండలంలో మరి కృష్ణా నది నుంచి జవహర్ జాన్పాడ్ లిఫ్టిగేషన్ స్కీమ్ అని నామకరణం చేసి 630 కోట్లతో మరి 10,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి మరో లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా అనేక చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన నాగార్జున సాగర్ మేజర్లన్నిటికీ ముక్తేల మేజర్ కానీ, జాన్పాడ్ మేజర్ కానీ, అక్కడ కోదాడలో ఉన్న రెడ్ల కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల గ్రామంలోని శ్రీ రాయలసీమ పేపర్ మిల్లులో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించేందుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు చర్యలు చేపట్టారు. ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు పేపర్ మిల్లులోని ప్రభుత్వ భూమిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆర్డీఓ సందీప్, రూరల్ మండలం ఎంఆర్ఓ రమేష్ బాబుతో కలిసి ఎంపీ నాగరాజు పేపర్ మిల్లులోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో రాయలసీమ పేపర్ మిల్లుకు అప్పటి ప్రభుత్వం 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ప్రస్తుతం మిల్ మూతపడిన నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిని వెనక్కి తీసుకొని పేద ప్రజలకు కేటాయించాలని ఎంపీ అధికారులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాయలసీమ పేపర్ మిల్లులోని ప్రభుత్వ భూమిని పేద ప్రజల ఇళ్లకు అందిస్తామని వారు తెలియజేశారు. ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా మార్చారు. కన్వర్షన్ కూడా అయింది. ఆ రికార్డు మన ఆఫీస్లో ఉంటుంది. సర్వే నెంబర్ వైజ్ ఆన్లైన్ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడే మనకు ఒక ఎక్స్టెండ్ స్పాట్స్ దిస్ డాటెడ్ లైన్ సార్ రెడ్ ఉంది కదా సార్. ఇదేంటంటే మన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జన్మదినం సందర్భంగా నేడు ప్రొద్దుటూరులోని టీబీ రోడ్డులోని అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు సారథి నాయుడు ఆధ్వర్యంలో నేడు ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా సీఎం రమేష్ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని వారు తెలియజేశారు. భవిష్యత్తులో అన్నా క్యాంటీన్లో ప్రజలకు అనుగుణంగా బెంచీలు, చైర్స్ సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సారథి నాయుడు, సుధాకర్ నాయుడు, జగన్ నాయుడు, సుబ్బారెడ్డి, సిద్ధయ్య పాల్గొన్నారు. ఈ రోజు మొత్తం ఉదయం టిఫిన్ నుంచి రాత్రి టిఫిన్ వరకు మధ్యాహ్నం భోజనము అన్ని ఏర్పాట్లు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనకాపల్లి జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ మొత్తం మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ లో కూడా కొన్ని మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్ గారు కోరారు. ఇక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం తొందరలో. ప్రతి సంవత్సరం ఇలాగే ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయడం మాకు అలవాటు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక సేవా ఈ రోజు వృద్ధాశ్రమాల్లో కానీ, అనాథాశ్రమాల్లో కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. భోజన సదుపాయాలు ఫ్యూచర్ లో కూడా అవన్నీ కొనసాగిస్తాం. రమేష్ గారి పేరు మీద తప్పకుండా ఇక్కడ తొందరలోనే బెంచీలు అన్ని ఏర్పాటు చేసి కింద. కర్నూలు జిల్లా మంత్రాలయం, కౌతాలం గ్రామ సచివాలయ సిబ్బందిపై పనిభారం తగ్గించాలని గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మోయలేని పనిభారం మోపడంతో పని ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సర్వే బాధ్యతలు అప్పగించడంతో ఉన్నతాధికారులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. సర్వేలు, సమావేశాలు, కాన్ఫరెన్స్ల ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వేదవ్యాస్, త్రయంబక, సురేంద్ర పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన వాలంటీర్ వ్యవస్థను తీసివేసి మా యొక్క సెక్టార్కి సంబంధించిన విధులనే కాకుండా అదనంగా వాలంటీర్ల వ్యవస్థలో ఉండే 3.5 లక్షల మంది చేసే పనులన్నీ సర్వేలు కూడా కేవలం 1,20,000 మందితోనే చేయించడం వలన ఎంతో సరైన సమయపాలన కూడా లేకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి వలన మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా వినతి పత్రాలు ఇచ్చుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కూడా అతి చిన్న వయసులో ఉన్న ఈ ఉద్యోగులు, అతి చిన్న ఉద్యోగులు, చిన్న వేతన జీవులు పడే కష్టాన్ని వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకోకుండా ఈ ప్రభుత్వాన్ని కనీసం చీమకుట్టినట్టు కూడా లేకుండా మా బాధ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు, ఇరాన్పై ఏ క్షణమైన దాడికి అమెరికా సన్నాహాలు. అంబటి విడుదల, వైసీపీ హడావిడి, బల ప్రదర్శనల ర్యాలీ. రఫేల్ ఫైటర్లలో భారత్ వాటా పెంచాలి, ఫ్రాన్స్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.